ఏఆర్ మురుగదాస్ 5 years తర్వాత మళ్ళీ సినిమా తీయబోతున్నాడు, దట్ టు విత్ సల్మాన్ ఖాన్ అంటే మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా వస్తుంది అనుకున్నా. లైక్ ఫుట్ పాత్ మీద కార్ నడపకూడదు అని, ఆర్ జింకల్ని చంపకూడదు అని, ఆర్ రెడ్ ఫ్లాగ్ లాగా గర్ల్ ఫ్రెండ్ ని కొట్టకూడదు అని. గాని అలా అవ్వలేదు. తీసాడయ్యా కళాఖండం సికందర్ అని చెప్పి. ఈ సినిమాలో మెసేజ్ ఏంటి? లాజిక్, ఎంటర్టైన్మెంట్, యాక్టింగ్, ప్లాట్, ట్విస్ట్, తొక్క, తోటకూర ఏవి ఉండవు. అసలు స్టోరీయే ఉండదు. చెత్త, పరమ చెత్త తప్ప ఏమీ ఉండదు. ఇప్పుడు మీరు అనొచ్చు, గజని, కత్తి, తుపాకీ, రమణ ఇలా మంచి మంచి సినిమాలు తీసినోడు బై మిస్టేక్ ఒక చెత్త సినిమా తీసినంత మాత్రాన రోస్ట్ చేసేస్తావా అని. ఐ అగ్రీ. కానీ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ వీడియో ఒక రివెంజ్ ప్లాన్ అన్నమాట. స్పైడర్ సినిమాలో ఫస్ట్ లుక్ అప్పుడు ఇలా ఒక రోబోటిక్ స్పైడర్ ని చూపించి హైప్ ఎక్కించారు. బట్టలు చింపేసుకున్నారు అప్పట్లో దీనికి. కానీ సినిమాలో ఈ స్పైడర్ ఎక్కడా కనిపించదు. హర్ట్ అయ్యారు అందరూ. సారీ, హర్ట్ చేశాడు అందరినీ. అందుకే ఈ రివెంజ్ ప్లాన్. ఓరి నీ కొత్తంగా నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు. వనక్కం వనక్కం 301 డైరీస్ కి స్వాగతం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఇవాళ మన రోస్ట్ చేయబోయే సినిమా పేరు వచ్చేసి సికందర్, ఫీచరింగ్ సల్మాన్ ఖాన్ అండ్ హ్యాపీ బర్త్డే టు రషి, హ్యాపీ బర్త్డే టు రషి, హ్యాపీ బర్త్డే టు రషి. నిజం చెప్తున్నా, బస్ జర్నీ చేస్తున్నప్పుడు జర్నీ సినిమా చూడొచ్చేమో గానీ ఈ సినిమాని మాత్రం అస్సలు భరించలేము. కాంటెంట్ అలాంటిది. కట్ చేస్తే సినిమా రష్మిక అక్క వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. అందులో ఆమె 2025 కి ముందు ప్రతి ఆర్సీబీ ఫ్యాన్ మాట్లాడినట్టు మాట్లాడుతుంది. రాజంటే ఎన్ని కప్పులు గెలిచాడో దాని మీద డిపెండ్ అవ్వదురా, ఎన్ని గుండెలు గెలిచాడో దాని మీద డిపెండ్ అవుతుంది. జై ఆర్సీబీ. అక్కడ నుండి సీన్ ఒక ఏరోప్లేన్ లోకి షిఫ్ట్ అవుతుంది. అందులోకి ఒక కంత్రి నా కొడుకు ఎంట్రీ ఇస్తాడు. అండ్ వీడి స్పెషాలిటీ ఏంటంటే వీడికి డిక్కీలో బల్బు చాలా ఎక్కువ ఉంటది. వాడు పోయి ఈ అక్క పక్కన కూర్చుంటాడు. అండ్ ఈ అక్కకి 5 స్నాప్ స్టోరీ లెవెల్ డార్క్ పాస్ట్ ఉంటది. ఒకప్పుడు బతుకు తీరు కోసం 100 ఫిల్మ్స్ లో యాక్ట్ చేసేది. దాని గురించి హస్బెండ్ కి తెలుసు కానీ కొడుక్కి తెలీదు. బికాస్ ఆబ్వియస్లీ చిన్న పిల్లడికి ఏం తెలుస్తుంది ఇవన్నీ. కానీ అన్ఫార్చునేట్లీ ఈ కంత్రి నా కొడుకు ఆమెని గుర్తుపట్టేస్తాడు. ఆమె సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని రెస్పెక్ట్ఫుల్ గా మూవ్ ఆన్ అవ్వకుండా బోసుడికే గాడు ఆమె సీటు పక్కకి మూవ్ ఇన్ అయ్యి హరాస్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడే వెనకాల నుండి ఒక చెయ్యి వచ్చి ఆపేస్తది. అండ్ ఆ చెయ్యి ఎవరిదో కాదు, అది సుల్లిమాన్ బాయ్ ది. ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు. అడే పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. సుల్లిమాన్ బాయ్ పేరు ఈ సినిమాలో సికందర్ అన్నమాట. అండ్ సికందర్ అని పేరు పెట్టుకుని యాక్ట్ చేసిన ప్రతి మూవీ రాతకి కేర్ ఆఫ్ అడ్రస్ గా తేలింది. ఫర్ ఎగ్జాంపుల్ రేస్ 3, అందులో కూడా మనోడి పేరు సికందరే. అండ్ ఆ సినిమాలో రాత గురించి మనకి తెలిసిందే కదా. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఇప్పుడు మన సుల్లిమాన్ బాయ్ ఆ కంత్రి నా కొడుకుని అండ్ వాడి బాడీ గార్డ్స్ అందరినీ అండ్ అప్పుడే ఒక కళాఖండం చేస్తాడు భయ్యా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. నియర్ ఫ్యూచర్ లో ఏఐ చాలా మంది జాబ్స్ తీసేసుకుంటది అని అంటున్నారు. కానీ సుల్లిమాన్ బాయ్ మాత్రం సేఫ్. బికాస్ ఇలాంటి పనులు సుల్లిమాన్ బాయ్ తప్ప ఇంకెవ్వరు చేయలేరు. అలా కొట్టి ఆ కంత్రి నా కొడుకు చేత ఈ అక్కకి కాలు పట్టించి మరీ సారీ చెప్పిస్తాడు. కానీ సుల్లిమాన్ బాయ్ ఒక ఇంపల్సివ్ డెసిషన్ తీసుకుని అది బ్యాక్ ఫైర్ అవ్వకుండా ఉండదని హిస్టరీలో ఎక్కడా లేకుండే. సేమ్ అలానే ఇది కూడా అయ్యిద్ది. ఎందుకంటే ఈ కంత్రి నా కొడుకు ఈ మంత్రికి కొడుకు అన్నమాట. అండ్ ఈ మంత్రి నిజంగానే కంత్రినే. వీళ్ళు ల్యాండ్ అవ్వక ముందే సుల్లిమాన్ బాయ్ చేసిన ఘనకార్యం గురించి మన కంత్రి గాడికి తెలిసిపోద్ది. నేను కష్టపడి నా బ్యాడ్ పేరెంటింగ్ తో చెడదెంగిన కొడుకుని వాడు గుణపాఠం నేర్పిస్తాడా, చూస్తా వాడి అంతు చూస్తా అని చెప్పి ఎక్కడో హర్యానాలో ఉన్న ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ని సుల్లిమాన్ ఊరు రాజ్కోట్ కి పంపిస్తాడు. ఏదో కేసులో బుక్ చేసి ఎన్కౌంటర్ చేయమని. మరి ఒక మహారాష్ట్ర స్టేట్ మినిస్టర్ కి హర్యానాలో ఉన్న పోలీస్ ని గుజరాత్ లో ఉన్న రాజ్కోట్ కి ట్రాన్స్ఫర్ చేసే పవర్స్ ఎలా ఉంటాయో నాకు అర్థం కావట్లేదు.
is business. This is my sweat. I know, but I did business. Shut up. ఊపు మీద వచ్చిన పోలీస్ అన్న సుల్లిమాన్ బాయ్ ని ఎన్కౌంటర్ చేద్దామని పోలీస్ స్టేషన్ మొత్తాన్ని పట్టుకపోతాడు. అక్కడికి వెళ్ళాక మిగతా పోలీస్ వాళ్ళు మన సుల్లిమాన్ బాయ్ కి హైప్ ఎక్కియడం స్టార్ట్ చేస్తారు. రాజ్కోట్ కి రాజా హేరే సుల్లిమాన్ బాయ్, కోట్ల కోట్ల ఆస్తికి అధిపతి హేరే సుల్లిమాన్ బాయ్. అండ్ ఇప్పుడే ఎంట్రీ ఇస్తది మన హ్యాపీ బర్త్డే టు రష్మిక అక్క, ఏకే రాణి సాహెబా సాయి శ్రీ రాజ్కోట్ జీ. ఈ అక్క సుల్లిమాన్ బాయ్ కి వైఫ్ అన్నమాట అండ్ రాజ్కోట్ కి క్వీన్ కూడా. అయ్యో కష్టపడి ఇక్కడ దాకా వచ్చారే, నువ్వు వస్తున్నావని తెలిసి మా వాడు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి. సర్లే వెళ్ళిపోదామని అక్కడ నుండి బయలుదేరితే బయట వేలల్లో జనాలు గుంపు కట్టి పోలీస్ జీపుల్ని చెడదెంగుతారు. అరే బుర్ర తక్కువ ఎదవల్లారా, మీరు కట్టిన జిఎస్టీలు ఇన్కమ్ ట్యాక్స్లతోనే రాకొనేది ఆ జీపుల్ని, మీ ప్రాపర్టీని మీరే చెడదెంగుకుంటారేంట్రా ఇర్రిపుకుల్లారా. ఉందరా అసలు పూకానికి బుర్రుందా? స్టేషన్ కి వెళ్తారని చెప్పి ఈ అక్క వాళ్ళ బండి ఇస్తది పోలీసులకి, అది కూడా రోల్స్ రాయ్స్. అక్కడికి వెళ్ళి చూస్తే మళ్ళీ జనాలు గుంపు కట్టి ఉంటారు. స్టేషన్ లోపలికి వెళ్తే సుల్లిమాన్ బాయ్ ఆల్రెడీ తన బాడీ గార్డ్స్ తో, సీనియర్ ఇన్స్పెక్టర్స్ తో అండ్ వాడి క్రైమ్స్ ని ఇంకొకటి మీద తోసేయడానికి ఒక డ్రైవర్ తో పాటు అక్కడ కూర్చుని ఉంటాడు. చూడు తమ్ముడు, లా నోట్ లో లవడా పెట్టేటోడితో నీ గొడవ ఎందుకు, మూసుకుని లంచాలు తీసుకుని లంచ్ తిని పనుకుని పో. ఈ సొల్లంతా బేసిక్ గా మన సుల్లిమాన్ బాయ్ ఎంత పవర్ఫుల్ లో చెప్పడానికి రాసిన రాత్ అన్నమాట. అండ్ ఇక్కడ నుండి సినిమా అంతా వియర్డ్ గా ఉంటది. లూజ్ మోషన్స్, కాన్స్టిపేషన్ రెండు ఒకేసారి వస్తున్నట్టు. రష్మిక అక్కకి సుల్లిమాన్ బాయ్ అంటే పిచ్చి. ఎవ్రీ సెకండ్ మన సుల్లిమాన్ బాయ్ ని కాపాడుతూ వస్తూ ఉంటదంట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గుర్తు తెలియని గుంటనక్కలిలా సుల్లిమాన్ బాయ్ ని అటాక్ చేస్తే నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తది, కానీ సీక్రెట్ గా వాళ్ళ సోల్జర్స్ కి లైవ్ లొకేషన్ ఇచ్చి రమ్మంటది. సుల్లిమాన్ బాయ్ కి తెలియకూడదని. అదేం పూక్లో లాజికో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళేమో ఇలా ట్రైన్ వచ్చినప్పుడు ఇలా ఉంటారు, కానీ ట్రైన్ పాస్ అయిన ఎమ్మంటే మాయమైపోతారు. ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. కానీ సుల్లిమాన్ బాయ్ అలా కాదు. వైఫ్ ని చాలా నెగ్లెక్ట్ చేస్తాడు, ఆమెని పట్టించుకోడు, టైం ఇవ్వడు, వాల్యూ ఇవ్వడు, ఏమి ఇవ్వడు. బేసిక్ గా సుల్లిమాన్ బాయ్ ఈ సినిమాలో ఒక ఆల్కో వర్కహాలిక్ అన్నమాట. పని అన్నా జనం అన్నా పిచ్చి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ రోజు ఇలా చాలా ఎక్సైటెడ్ గా తన పెయింటింగ్ ని చూపిద్దామని అనుకుంటది అక్క. సరే చూస్తా, తీసుకురా పెయింటింగ్ ని అని అంటాడు సుల్లిమాన్ బాయ్. అక్క పెయింటింగ్ వెళ్ళి తెచ్చే లోపల సుల్లిమాన్ బాయ్ మాయమైపోతాడు. తీరా పోయి చూస్తే ఇలా జనాలతో సెటిల్మెంట్ దందా చేస్తూ ఉంటాడు. నీకన్నా పెచ్చ పూకోడు ఎవ్వడు ఉండడు శుక్లా. కట్ చేస్తే ఓ రోజు ఓ గొట్టంగాడు సుల్లిమాన్ బాయ్ ఇంటి బయట గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏమైందిరా బాబు అని వాడిని లోపలికి రప్పిస్తారు. రేయ్, నేనేదో నా మాలానా నా పిల్లాన్ని ఇగ్నోర్ చేస్తుంటే నువ్వేంట్రా వచ్చి డిస్టర్బ్ చేస్తావు అంటే, అన్న మొన్నెవడో ఇండియా వార్ గెలిచిందని సెలబ్రేట్ చేసుకోవడానికి కొన్ని బాంబులు టపాకాయలు కొన్నాడు, కానీ వాడు అవి తీసుకుని పబ్లిక్ లో పేల్చాడు, చాలా మంది చనిపోయారు. ఇప్పుడు ఆ బాంబు పేల్చిన టెర్రరిస్ట్ ఎవరో ఈ గొట్టంగాడికి తెలుసు కాబట్టి వాడిని చంపడానికి మనుషుల్ని పంపిస్తాడు. అండ్ వాడిని కాపాడడానికి సుల్లిమాన్ బాయ్ వస్తాడు. మరి సుల్లిమాన్ బాయ్ ఇల్లు దగ్గర ఉన్నాడు, సడన్ గా ఇక్కడ మైన్స్ కి ఎలా టెలిపోర్ట్ అయ్యాడో నాకు తెలియట్లేదు. ఇప్పుడు కాసేపు ఫైటింగ్ జరిగిద్ది. కానీ ఈ ఫైటింగ్ మధ్యలో ఒక బాంబ్ బ్లాస్ట్ అయ్యి రష్మిక అక్క పొట్టలో ఇంజురీ జరిగిద్ది. అండ్ ఆ ఇంజురీ వల్ల అక్క రెస్ట్ ఇన్ పీస్ అయిపోద్ది. పెళ్ళాం చనిపోయిందని బిక్కుమని ఏడుస్తుంటే అలా బెంచ్ మీద కూర్చుని ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళ రొమాంటిక్ చాట్ చూద్దాం అనుకుంటాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఇన్కమింగ్ ఉంది కానీ అవుట్ గోయింగ్ లేదు. టోటల్ వన్ సైడెడ్ రిలేషన్షిప్ లో ఉండే రష్మిక అక్క ఇది చూసి ఇంకా ఏడుస్తాడు రిగ్రెట్ తో. నెక్స్ట్ డే అంత్యక్రియలు చేస్తున్నప్పుడు పూజారి రష్మికది రాశి అడుగుతాడు. అండ్ సుల్లిమాన్ బాయ్ బిత్తిరి ముఖం వేసుకుని కూర్చుంటాడు. అప్పుడు బల్బ్ వెలిగిద్ది వాడికి, ఎలా వర్క్ కి అడిక్ట్ అయ్యి వైఫ్ ని నెగ్లెక్ట్ చేశాడు అని. నేను ఎరుపుకుని ఇప్పుడే అన్న ఒక జీనియస్ డెసిషన్ తీసుకుంటాడనమాట. రష్మిక అక్క చనిపోయాక తన ఆర్గన్స్ ని డొనేట్ చేస్తది. తన లంగ్స్ ఈ బుడ్డోడికి వెళ్తది, తన హార్ట్ ఈ అక్కకి వెళ్తది, అండ్ ఐస్ మన కాజల్ అక్కకి వెళ్తది. అండ్ ఈ ఐస్ చూస్తున్నాయో లేదో, హార్ట్ కొట్టుకుంటున్నదో లేదో, లంగ్స్ ఊపిరి తీసుకున్నాయో లేదో చెక్ చేయడానికి వీడి బాడీ గార్డ్స్ అందరూ ముంబైకి పోతారు. ఇంకా నయం కిడ్నీలు డొనేట్ చేయలేదు, లేకపోతే ఆ మనిషికి ఉచ్చ సరిగా వస్తుందో లేదో చెక్ చేయడానికి పోతాడు. సర్లే ఇప్పుడున్న ట్రెండ్ లో ఉచ్చల రిఫరెన్స్ ఎందుకులే.
కట్ చేస్తే సులిమాన్ బాయ్ ఈ బుడ్డోడి దగ్గరికి పోతాడు, హూ లివ్స్ ఇన్ అ స్లమ్ అన్నమాట. పాపం వీడు అనాథ అండ్ వీడు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. రై బుడ్డోడా, నీకేమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పరా, నేను సాల్వ్ చేస్తా. వీపి మీద దురదొస్తుంది, గోకుతావా? సులిమాన్ బాయ్ ఆ బుడ్డోడితో ఫ్రెండ్షిప్ చేసుకుని వాడిని వాడి ఫ్రెండ్స్ ని షికార్ కి తీసుకుపోతాడు. ఇక్కడ షికార్ అంటే హిందీ షికార్ కాదు, తెలుగు షికారు. తిరిగి వచ్చాక ఈ బుడ్డోడి డాక్టర్ దారిలో కనపడుతుంది. ఆమె క్లియర్ గా అంటది, నేను ఒక డాక్టర్ ని, ఫలానా ఫలానా ప్లేస్ లో పనిచేస్తాను, ఇది అది అని. గాని ఆ డాక్టర్ ని పట్టుకుని సులిమాన్ బాయ్ ఇక్కడ గబ్బు తెంగుతుంది ఏంటి అని అడుగుతాడు. ఒరే ఎవడ్రా నువ్వు డాక్టర్ ని పట్టుకుని ఎయిర్ పొల్యూషన్ ఎందుకు వస్తుందని అడుగుతున్నావు? ఇలానే వదిలేస్తే బయాలజీ టీచర్ ని పోయి బైనామియల్ థియరం ఎక్స్ప్లెయిన్ చేయమని అంటాడేమో. ఇప్పుడు కథ ఏంటంటే ఆ స్లమ్ దగ్గర చాలా మంది ఫ్యాక్టరీస్ వాళ్ళ చెత్త తీసుకొచ్చి డంప్ చేసి తగలబెడుతూ ఉంటారు. అండ్ దాని వల్ల చాలా మంది చనిపోతున్నారు లంగ్ ఫెయిలియర్ వల్ల. ఈ బుడ్డోడికి కూడా అదే ప్రాబ్లం ఉంటది, కాకపోతే వీడికి లంగ్స్ కొత్తవి పెట్టడం వల్ల బతికిపోతాడు. అసలు ఎందుకని ఇలా చెత్త పారేస్తున్నారు? సివిక్ సెన్స్ లేదా? అంటే అది ఒక లఫుట్ గాడు ఈ ల్యాండ్ మాల్ కోసం తీసుకున్నాడు, కానీ ఇప్పుడు అది చెత్త డంపేడ్ గా వాడుతున్నాడు. మధ్యలో ఒక స్లమ్ మిగిలింది, దాన్ని కూడా తీసుకుంటే చెత్త వేసుకుంటాడు. మరి మాల్ అవన్నీ అడగండి, స్క్రిప్టే కన్ఫ్యూజ్డ్, నేను కన్ఫ్యూజన్ తోనే చెప్తున్నాను. బేసిక్ గా స్క్రిప్ట్ లో అక్కడ మాల్ కట్టాలి అంటున్నారో లేకపోతే చెత్త డంపేడ్ లా వాడుతున్నారో క్లారిటీ ఉండదు. మాల్ అండ్ డంపేడ్ రెండు పదాలు వాడేసి మధ్యలో అంటది అక్క. కంపు భరించలేక సులిమాన్ బాయ్ వెళ్ళిపోతాడు. కానీ పోతూ పోతూ వాడి బాడీ గార్డ్స్ కి అంటాడు, ఆ లఫుడ్ గార్డ్ కి డబ్బులు ఇస్తావో లేకపోతే గుద్ద మీద తంతావో నాకు తెలీదు, ఈ ఏరియాలో చెత్త క్లియర్ అయిపోవాలి. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? అక్కడ నుండి వాళ్ళు వేరే చోట వెళ్తారు. అండ్ ఆ చోట్లో మనోడికి కాజలక్క దొరికిద్ది. ఆ ఇంట్లో ఒక తాత ఉంటాడు అండ్ ఆయనకి ఈగో చాలా ఎక్కువ. హీఈస్ అ నార్సిసిస్ట్ అండ్ అ కంట్రోల్ ఫ్రీక్. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేను పెట్టిందే తినాలి, నేను చెప్పిందే చేయాలి అన్నట్టు ఉంటాడు. అండ్ పొరపాటున వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉద్యోగం చేశారనుకో వట్టలు పిసుక్కుని చచ్చిపోతాడు. అంతే, కొంతమంది వయసు పెరిగిద్ది గానీ బుద్ధి పెరగదు. దేనికంటే వీళ్ళు. సో కాజలక్క ఆపరేషన్ కోసం ఏం చేస్తాడంటే కాజలక్క మంగళసూత్రానికి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటాడు. బికాస్ ఆయనకి వేరే వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం ఇష్టం లేదు. కానీ సులిమాన్ బాయ్ అప్పు తీర్చేసి మంగళసూత్రాన్ని తిరిగిస్తే ఏమన్నాడు. మరి ఇది గాంజా కొట్టి రాశారో కొకైన్ కొట్టి రాశారో తెలీదు. అక్కడ నుండి ఒక హాస్పిటల్ కి వెళ్తారు, వేరే రెండో అక్క ఐసీయూలో ఉంటది. కానీ లోపలికి వెళ్లే ముందు ఆ అమ్మాయి పేరెంట్స్ ని ఏడవడం చూస్తారు. అప్పుడే పక్క నుండి పోతున్న డాక్టర్ ని ఆపి అడుగుతాడు ఏమైంది అని. అంటే వాళ్ళ కూతురు గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదంట, ఏదో లవ్ ప్రాబ్లం అని అన్నారు. ఇక్కడే మన సులిమాన్ బాయ్ ఒక ఆనిముత్యం లాంటి ఐడియా ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఆ అమ్మాయిని కలవడానికి ఇలా గెటప్ మార్చి హరే కృష్ణ హరే రామ అనుకుంటూ ఇన్ఫిల్ట్రేట్ అవుతాడు. ఫ్రాంక్ గా చెప్పాలంటే అక్కడ అలా చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఐడియా ఇస్తున్నట్టు కాదు, కానీ ఒక నిజంగానే అట్లా చేయాలనుకుంటే డాక్టర్ కోట్ వేసుకుని కూడా లోపలికి వెళ్ళొచ్చు. కానీ లేదు, ఇలానే వెళ్ళాలి. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళకి యాంటీ హిందూ సెంటిమెంట్ లేదని చూపించుకోవాలి కదా. ఇప్పుడు ఈ అమ్మాయి హార్ట్ వీక్ అవుతుందని సులిమాన్ బాయ్ యుఎస్ఏ నుండి పెద్ద కార్డియాలజిస్ట్ కి వీసీ చేసి ట్రీట్మెంట్ చేయిస్తాడు. అండ్ ఆ అమ్మాయి హార్ట్ నార్మల్ అవడం స్టార్ట్ అవుద్ది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తో పొంగిపోతున్న సులిమాన్ బాయ్ ఇంకా జన్మ ధన్యం అయిపోయింది, లెట్స్ గో హోమ్ అని అంటాడు. కానీ సులిమాన్ బాయ్ ప్రాబ్లమ్స్ ని వదిలినా ప్రాబ్లమ్స్ మాత్రం సులిమాన్ బాయ్ ని వదలదు. రైల్వే స్టేషన్ కి పోతుండగా మధ్యలో పెద్ద ట్రాఫిక్ జామ్ జరిగిద్ది. ఎందుకంటే ఈ మంత్రి గాడిది పెద్ద ర్యాలీ జరుగుతూ ఉంటది అనమాట. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న ఒక పోలీస్ అయినా సులిమాన్ బాయ్ ని చూసి గుర్తుపడతాడు. ఆయన అదే ర్యాలీలో ఉన్న కంత్రినా కొడుకు మెసేజ్ పాస్ చేస్తాడు, సులిమాన్ బాయ్ అక్కడే ఉన్నాడు అని. ఇది విన్న కంత్రినా కొడుకు సైక్ అయిపోతాడు. సులిమాన్ బాయ్ ని ఎలా అయినా పట్టుకోవాలనుకుని మందిని పట్టుకోపోతాడు. అండ్ అదే అక్కడ నుండి ఒక కార్ చేసి ఎస్కలేట్ అవుతుంది, వేర్ సులిమాన్ బాయ్ బికమ్స్ ద డ్రైవర్. అండ్ సులిమాన్ బాయ్ డ్రైవ్ చేస్తే శాల్తీలు లేవడం కన్ఫర్మ్. సో ఇలా ఒక యాక్సిడెంట్ అయ్యి ఈ కంత్రినా కొడుకు మాడి మస్ అయిపోతాడు. ఎలాగోలా కష్టపడి రైల్వే స్టేషన్ కి పోయి ట్రైన్ ఎక్కుతాడు సులిమాన్ బాయ్ అండ్ టీమ్. ట్రైన్ బయలుదేరాక ఒక ఫోన్ వస్తుంది. అండ్ ఆ ఫోన్ చేసేది ఎవరో కాదు, ఇట్స్ మిస్టర్ కంత్రి. రేయ్, నువ్వు నా కొడుకుని చంపావు, నేను నీ పెళ్ళం ఆర్గన్ డొనేషన్ తీసుకున్న వాళ్ళందరినీ చంపేస్తా, నీకుంది. అంతే, అలా ట్రైన్ ఆపేసి మళ్ళా వాపస్ ముంబై వెళ్ళిపోతారు ఈ ముగ్గురిని కాపాడడానికి. ఇక్కడతో ఫస్ట్ హాఫ్ అయిపోయి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం రాత ఇంటెన్సిటీ ఫస్ట్ స్టేజ్ నుండి సెకండ్ స్టేజ్ కూడా వెళ్తుంది. సులిమాన్ బాయ్ ఫస్ట్ ఆ బుడ్డోడి స్లమ్ దగ్గరికి పోతాడు. అక్కడ పైసలు పొక్క పెట్టి ఆ చెత్త క్లీన్ అవ్వకపోవడం చూసి గొద్దలో కాలి అక్కడ గూండా గాలి గొద్ద మీద తంతాడు. అండ్ ఇక్కడే ఫిజిక్స్ ని ఎంత ట్రామటైజ్ చేస్తాడంటే
అన్నయ్య తాండవం చూసి ఆ గూండాగాళ్ళు అక్కడ నుండి పారిపోతారు. నెక్స్ట్ డే వాళ్ళు పోయి ఒక అంకుల్ ని కలుస్తారు. ఆ అంకుల్ ఎవరంటే ఈ అక్క కంటి ఆపరేషన్ కోసం ఒకటి దగ్గర మంగళసూత్రం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటారు కదా, ఆ అంకుల్ ఈ అంకులే. అసలు ఈయనని ఎందుకు కలిసారంటే ఏమో తెలియదు గానీ ఈయన ద్వారా ఈ అక్క ఇంటి డైనమిక్స్ తెలుస్తుంది మనకి. ఎస్, ఫ్యామిలీ డైనమిక్స్ తెలుసుకోవడానికి ఆ ఫ్యామిలీకి అప్పు ఇచ్చినోడి దగ్గరికి పోతారు. ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? ఈ అక్కకి జాబ్ చేయాలని ఉంది గాని వాళ్ళ ఇంట్లో మగాళ్ళకి ఈగో హర్ట్ అయ్యి ఇంట్లోకి వెళ్ళి తరిమేశారు. బ్లడీ పురాతన కాలంలో బతుకుతున్నారు రిగ్రెసివ్ మైండ్ సెట్ తో. సో సుల్లిమాన్ బాయ్ కష్టపడి ఆమెని మళ్ళా ఆ ఇంటికి తీసుకెళ్తాడు. వేరే తాత డోర్ తెరిచి, జాబ్ చేస్తావంటే దెంగదు, ఇక్కడ ఉండాలంటే నేను చెప్పినట్టే ఉండాలి, చెయ్యాలి, ఓకే అంటేనే ఉండొచ్చు. ఇప్పుడు ఇంట్లో భోజనాలు తింటున్నప్పుడు కాస్త కామెడీ చేస్తారు. రోత, ప్యూర్ రోత ఉంటది. తిరిగి వెళ్తున్నప్పుడు కాజలక్క వచ్చి, ఇందాక నుండి చూస్తున్నా బకాసురులాగా తింటుండే, ఇదిగో తీసుకుని దెంగి తిను అని చెప్పి అప్పడాల మూట చేతిలో పెడతది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ డే మన సుల్లిమాన్ బాయ్ ఈ అక్క వాళ్ళ నాన్నని కలుస్తాడు. అయినా మన సుల్లిమాన్ బాయ్ కి ఒక డార్క్ కన్ఫెషన్ ఇస్తాడు. నా కూతురు హార్ట్ చిన్నప్పటి నుండి వీక్, ఆమెమో ఒక టాక్సిక్ ఫెలోని లవ్ చేస్తది, వాడేమో ఈమెని వాడుకుని వదిలేశాడు, అది తెలిసి కూడా వాడే కావాలంటది. మరి ఇక్కడ ఎవరిని ఎర్రపన్నాలో అర్థం కావట్లేదు. ఆ ట్రామా వల్ల ఆమె హార్ట్ వీక్ అయింది అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది. కానీ హార్ట్ మార్చినా మనసు మారలేదు, ఇంకా వాడే కావాలి అంటుంది. ఇది విన్న సుల్లిమాన్ బాయ్ గుద్దలో కాలి ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని కొట్టి దెంగుతాడు. అండ్ ఇక్కడ నుండి స్టోరీ మొత్తం మారిపోతుంది. స్టార్టింగ్ లో గుర్తుందా, ఈ బేవర్స్ గాడు బాంబులు అమ్మితే పంజాబ్ లో బాంబ్ బ్లాస్ట్ చేస్తారు. మన కంత్రి గాడు వాడిని పట్టుకుని ఆ బాంబులు అమ్మింది సుల్లిమాన్ బాయ్ నే అని కన్ఫెషన్ ఇప్పించి చంపేస్తాడు. ఆ తర్వాత సుల్లిమాన్ బాయ్ అండ్ టీం మీద కేసులు వేయించి వాంటెడ్ పోస్టర్లు ప్రింట్ చేయించి వాడిని పట్టుకోవడానికి వెళ్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే సుల్లిమాన్ బాయ్ డైరెక్ట్ గా ఈ పోలీస్ అన్న ఇంటికి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడే ఒక డైలాగ్ వేస్తాడు సుల్లిమాన్ బాయ్, నువ్వు నన్ను ఎక్కడెక్కడో ఎతుకుతున్నావు, జంగల్లో, ఫుట్పాత్ లో, గానీ నేను నీ ఇంట్లోనే దాక్కుని ఉన్నాను, అది నీకు తెలీదు. ఈ డైలాగ్ ఈయనకి చెప్పాడని మీరు అనుకుంటే అక్కడే మీరు కాళ్ళ మీద దోసకాయ పప్పు వేసుకున్నారు. ఈ డైలాగు లారెన్స్ బిష్నోయ్ కి డిస్ అన్నమాట. అంటే పెద్ద కాంట్రవర్సీ ఉందిలే, గూగుల్ చేయండి. ఈ మాస్ వార్నింగ్ తర్వాత ఆ పోలీస్ అన్నకి స్వీట్ మోటివేషన్ ఇస్తాడు. పోలీస్ అంటే నాకు రెస్పెక్ట్, గానీ ఇలా కరప్ట్ పోలీస్ ఆఫీసర్స్ అయితే కష్టం. నేను లాగ్ చేయను, అన్కరప్ట్ అయిపోయి కరెక్ట్ గా ఉండు ఇక్కడ నుండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ నుండి ఈ లఫుట్ గాడి పార్టీకి పోతాడు సుల్లిమాన్ బాయ్. వాడేమో ముక్కులో దురదొస్తున్నట్టు ఊరికే పౌడర్ పూసుకుంటూ ఉంటాడు. సుల్లిమాన్ బాయ్ వీడికి ఒక 300 కోట్లు ఇచ్చి వీడి డిక్కీ కింద బాంబు పేల్చి వాడి చేత ఆ స్లమ్ ని క్లియర్ చేపిస్తాడు. కొంతమంది ఇంతే, మంచిగా చెప్తే వినరు. అలాంటి వాళ్ళకి కంట్లో కారం కొట్టి గొంతులో తేనె పోస్తే గానీ అర్థం కాదు. వీడు అంతే. ఆ తర్వాత సుల్లిమాన్ బాయ్ కాజలక్క ఇంటికి పోతాడు. అక్కడ అందరూ ఒడియాలు ఎండబెట్టడం చూస్తాడు. అప్పుడే కాజలక్క వచ్చి చెప్తది, యుఎస్ నుండి ఆర్డర్ వచ్చింది, 4 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ ప్లాట్ ఏంటంటే ఈ ఒడియాల్ స్టార్ట్అప్ స్టార్ట్ చేయించిందే సుల్లిమాన్ బాయ్. అప్పుడు కాజలక్క అప్పడాలు ఇచ్చినప్పుడు అది సుల్లిమాన్ బాయ్ ఒక టాక్సీ డ్రైవర్ కి ఇస్తాడు. వాడేమో యుఎస్ లో ఎవడికో దాన్ని అమ్మి దెంగుతాడు. కొన్నవాడికి అవి నచ్చి ఇంకా కావాలి అని అంటాడు. అండ్ అలా ఇక్కడ దాకా వచ్చింది. అండ్ ఇదంతా కాజలక్కకి తెలియకుండా జరుగుతుంది. మరి ఎవడో యుఎస్ నుండి ఫోన్ చేసి నీ ఒడియాలు కావాలి నాకు అని అంటే కాజలక్కకి డౌట్ రాలేదా, వీడికి నా ఒడియాల గురించి ఎలా తెలిసింది అని? ఏదో తేడాగా ఉందేంటి? ఈ సినిమాలో కాజలక్క ఒక సిఏ టాపర్ అన్నమాట. सीए टॉप किया है चेन्नई से. గాని సుల్లిమాన్ బాయ్ ఇంట్లోనే ఉండి వంట పని చేస్తూ డబ్బులు సంపాదించే కెరియర్ ఇస్తాడు. సూపర్ రమావా, సర్టిఫైడ్ సూపర్, వెరీ ప్రోగ్రెసివ్. అసలు ఈ ముసలోడి ముడ్డి మీద తన్ని నీ ఆలోచన తప్పు అనకుండా ఎర్రిపుక్ ఐడియాలన్నీ ఇస్తాడు సుల్లిమాన్ బాయ్. నెక్స్ట్ ఇక్కడ నుండి ఏముండదు భయ్యా, ఈ కంత్రి గాడికి వీళ్ళు ముగ్గురు ఐడెంటిటీ తెలిసిపోయి వీళ్ళని చంపేద్దామని మనుషుల్ని పంపిస్తాడు. అండ్ డ్యూ టు సమ్ ట్విస్టెడ్ ఫేట్ వీళ్ళు ముగ్గురు సుల్లిమాన్ బాయ్ తో ఓ హాస్పిటల్లో చేరుకుంటారు. అండ్ కంత్రి మనుషులు అటాక్ చేస్తారు. ఆ కంత్రి మనుషుల్ని కొట్టి కంత్రి గాడి ఇంటికి వెళ్ళి కంత్రిని చంపేసి ఎండ్ టైటిల్ మొఖాన్ని కొడతారు. అంతే, అయిపోయింది సినిమా. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒక వింత ఎమోషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమాకి కంటిన్యూటీ ఉంది కానీ సింక్ లేదు. నాకు స్టోరీ ఎక్కుతుంది కానీ ఏం అర్థం కావట్లేదు. చెప్పేది ఏది అర్థం అవ్వనట్టు ఉంది కదా, సేమ్ ఈ సినిమా కూడా అంతే, అలానే ఉంటది. సో
సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 35k లైక్స్ గుద్ది దంగండి మామ, గుద్ది దంగండి. అలానే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ 301 Diaries ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 Diaries. గుద్ది మీద గుద్దితే మయన్మార్ లో పడతావు లవడగాడు.